హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమిళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇక మన చిన్న గార్డెన్లో ఒక సీమ పచ్చిమిరపకాయల చెట్టు అయితే వచ్చిందండి. ఇక దీనికి పేరు అయితే కొండ పచ్చిమిరపకాయలు అంటారండి. కొండ పచ్చిమిరపకాయలే కరెక్ట్ అండి దీని పేరు. ఎందుకంటే పైకి నిలబడి ఉంటాయండి కాయలు. మనకి పచ్చిమిరపకాయలు కిందకు ఉంటాయి కదా లెక్క అయితే, కానీ ఇవి పైకి చూస్తూ ఉంటాయండి. నాకైతే భలే విచిత్రంగా అనిపిస్తుంది. చెట్టు కూడా చాలా అందంగా ఉంటుందండి. పళ్ళతోటి ఇలా ముగ్గుపోయిన తర్వాత అయితే చాలా అందంగా ఉంటుంది. కాయలు మాత్రం విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయండి. చాలా స్పైసీగా ఉంటాయి. ఇవి స్టోర్ చేసుకొని చక్కగా వడియాల్లోనూ, కారపు చెక్కల్లోనూ, కారపొడిలోనూ కూడా చక్కగా వాడుకోవచ్చండి. ఇక తర్వాత వచ్చేసరికి ఈ హెల్తీ వర్షన్లో ఒక మినపరొట్టె అయితే చూపిస్తాను. ఎందుకంటే అమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చారు కదండి, హెల్త్ చెకప్ చేస్తే తనకి షుగర్ కౌంటింగ్ ఎక్కువ ఉందని చెప్పారు. ఇక తన గురించి హెల్తీ వర్షన్లో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసి పెట్టాను. అది ఏంటనేది ఒకసారి అయితే మీరు కూడా చూసేయండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇది వచ్చేసరికి మినప్పప్పు అండి. నేనైతే 1.5 కప్పు పొట్టు మినపప్పు అయితే తీసుకున్నాను. ఈ పొట్టు మినపప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పొట్టు పడేయకుండా ఆ పొట్టును కూడా బాగా కడుక్కున్న తర్వాత ఆ పొట్టు తర్వాత పప్పు రెండు కలిపి నేను గ్రైండ్ అయితే చేసుకుంటానండి. ఇప్పుడు ఇక ఇందులోకి వచ్చేసరికి రవ్వ, ఈ రవ్వ మనం ఏదైతే ఉప్పుడు రవ్వ కలుపుకుంటాం కదండి, ఇడ్లీ రవ్వ అనేది, ఇక ఆ రవ్వ బదులుగా నేను ఏం చేశానంటే రైస్ వాడొద్దని చెప్పారండి. ఇక అందుకని చెప్పి ఇందులో గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఈ గోధుమ రవ్వ కానీ లేదంటే సజ్జ రవ్వ, జొన్న రవ్వ, ఇలా రాగి పిండి కాకుండా రవ్వ కూడా వస్తుందండి. కొంచెం గరుగరుగా బరకగా ఆడుకుంటే అది కూడా చక్కగా కలుపుకోవచ్చండి. నానబెట్టుకొని మనం ఇడ్లీ రవ్వలాగే నానబెట్టుకొని, ఇక దానికి మెజర్ అయితే తెలుసు కదండి కొలత అనేసరికి. ఇది 1.5 కప్పు వేసాను కదండి. ఇది వచ్చేసరికి 1 కప్పు అయితే తీసుకున్నాను. ఎందుకంటే మినపట్టు వేస్తున్నాను కదండి. ఇక ఇడ్లీకి అయితే కనుక 1కి 2 వేసేస్తానండి. ఇక మనకి ఇడ్లీ రవ్వ పట్టినట్టు కాకుండా ఇది కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి మినపప్పు తినడం వల్ల ఎక్కువ బలంగా ఉంటారు కాబట్టి మనకి రవ్వ అనేది కొంచెం తగ్గించి వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఎవరిష్టం వాళ్ళదండి. మీకు ఎక్కువగా అనిపిస్తే కూడా వేసుకోవచ్చు. ఇక పప్పు అయితే చక్కగా రుబ్బేసుకున్నాను గ్రైండర్లో. చక్కగా ఆ పొట్టుతో సహా నలిగిపోయిందండి. కొంచెం నలుపు రంగు అయితే వస్తుంది, మనం పొట్టు ఎక్కువగా వాడుతాం కాబట్టి ఇందులో పూర్తిగా. ఇక తర్వాత వచ్చేసరికి ఇదిగోండి రవ్వ అయితే ఇలా నానింది కదా, చక్కగా పిండేసి నేను ఇందులో అయితే వేసేస్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ కలుపుకొని సపరేట్గా, అంటే సగం అయితే ఇడ్లీకి సగం అయితే మినపట్టుకి తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇక అప్పటికప్పుడు రుబ్బుకొని ఇలా రవ్వ కలుపుకొని మినపట్టు వేసుకుంటే భలే ఉంటుందండి. ఆ టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం. ఆ మినపట్టు మీద చక్కగా బెల్లం పాకం వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ఇక తర్వాత వచ్చేసరికి ఈ మినపపిండి పక్కన పెట్టుకున్నాను కదా, ఇక ఇందులోకి వచ్చేసరికి పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మీకు ఇష్టమైతే కనుక జీలకర్ర, కొంచెం అల్లం ముక్కలు వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి. మీకు షుగర్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను క్యారెట్ యాడ్ చేయట్లేదు. లేదంటే క్యారెట్ కూడా తురుముకొని కొంచెం మెంతికూర అలాంటి పాలకూర అలాంటి సన్నగా తరుక్కొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. హెల్దీ వర్షన్లో మనం కొంచెం తినగలిగితే కనుక అన్నీ కూడా రుచికరంగా శ్రద్ధగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా నేనైతే చక్కగా వేసేసుకున్నాను. అట్టయితే చూడండి ఎంత బాగుంటుందో. కొంచెం గట్టిగా అనిపిస్తుందండి, ఎందుకంటే ఇది ఎక్కువ మినప్పప్పు ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం గట్టిగా అనిపిస్తుంది. కానీ ఆ టేస్ట్ ఎంజాయ్ చేయగలిగితే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ఇందులోకి వచ్చేసరికి నేను పుదీనా, తర్వాత వచ్చేసరికి కొంచెం పల్లీలు, టమాటా వేసి పచ్చడి అయితే చేసి పెట్టానండి. మీకు పల్లీలు ఇష్టపడకుండా ఉంటే కనుక పుదీనా, టమాటా కూడా వేపుకొని చక్కగా రోటి పచ్చడి అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇదైతే కాంబినేషన్గా పెట్టాను. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు ఉంటానండి. మరి బాయ్.